ఇరాన్పై దాడి జరిగితే భారత్ ఖండించలేదు. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ దాడి చేస్తే మాత్రం భారత్ తీవ్రంగా స్పందించింది, ఖండించింది కూడా. సార్, ఖమేనీ చనిపోయి ఇన్ని రోజులైనా కూడా నిన్నటి వరకు భారత్ స్పందించలేదు, సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. తాజాగా అంటే నిన్న భారత్ ఖమేనీ మృతికి ఇరాన్కు సంతాపం తెలిపిన పరిస్థితి. ఎందుకు సార్ భారత్ వైఖరిలో ఈ మార్పు? సంతాపం తెలపడమే కాదు, మీకు పేపర్లో ఇంకో వార్త ఉంది, సైనిక ఘర్షణలతో ఏ వివాదాన్ని పరిష్కరించుకోలేము అని మోడీ అన్న మాటలు కూడా ఇక్కడ కీలకం. అయితే మీరు అన్నట్లు ఖండించలేదు, ఇండియా స్పందించలేదు అంటే తప్పు. ఖండించలేదన్న నిజం, స్పందించలేదన్న నిజం కాదు. విచారం స్పందనకు ఖండనకు తేడా ఉంటుంది. డిప్లొమసీలో స్పందన వేరు, ఖండన వేరు. మీరు అన్నట్లు యుఏఈ పైన ఇరాన్ దాడినోమో ఇండియా ఖండించింది, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుకోమో స్పందించింది. ఖండించడానికి స్పందించడానికి తేడా అంటే ఖండించడమేమో క్లియర్ స్టాండ్ తీసుకోవడం, స్పందించడమేమో యు హావ్ రెస్పాండెడ్ వెరీ కాషియస్లీ. అయితే ఆ స్పందనలో కూడా సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ షుడ్ బి రెస్పెక్టెడ్ అన్న పదం వాడింది. ఆ పదం వాస్తవంగా ఇరాన్కు అనుకూలమైన పదమే. ఎందుకంటే సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ దేశాల సార్వభౌమాధికారాన్ని, దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి అని కూడా ఇండియా వ్యాఖ్యానించింది. అయితే ఆ గౌరవించని వ్యక్తి ఈ దేశం ఏది అని చెప్పలేదు, గౌరవించకపోవడం వల్ల బాధిత దేశం ఏది అని చెప్పలేదు, గౌరవించాలి అని చెప్పి వెళ్ళిపోయింది. సో గౌరవించాలి అన్నారు కరెక్టే. ఎవరు గౌరవించండి? గౌరవించింది అమెరికా ఇజ్రాయెల్ కదా. అమెరికా ఇజ్రాయెల్ గౌరవించాలన్న పదం వాడలే. మీకు వెనుజులా పరిణామాలపైన ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మనకు ఆశ్చర్య, అమెరికా అన్న పదం వాడలే. వెనుజులా పైన మన రియాక్షన్ ఎక్కడ అమెరికా అన్న వర్డ్ లేదు. సో ఇప్పుడు కూడా ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్లో సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీని రెస్పెక్ట్ చేయాలని మాత్రమే అన్నారు. బట్ హూ విల్ నాట్ రెస్పెక్టింగ్ ఇట్ అనేది చెప్పలే. మరి రెస్పెక్ట్ చేయండి ఎవరిక్కడ? ఇరాన్ కాదు కదా ఫస్ట్. అఫ్ కోర్స్ ఇరాన్ తర్వాత ఇతర దేశాలపైన దాడులు చేయొచ్చు, కానీ మొదలు దాడి చేసింది ఎవరు? అమెరికా అండ్ ఇజ్రాయెల్ కదా. సో అందువల్ల మీకు ఆ స్టేట్మెంట్ డెఫినెట్గా ఇరాన్కు సానుకూలంగా లేదు అన్న భావన అయితే కలిగింది. తర్వాత మీకు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంది, ఎందుకంటే ఇజ్రాయెల్ పేరు కూడా తీయలేదు, అమెరికా పేరు కూడా తీయలేదు ఇండియా అనేది ఒక క్వశ్చన్. దీనికి ఈ యుద్ధం జరిగే కొద్ది రోజుల ముందే మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పోయి మామూలుగా తన మద్దతు ప్రకటించలేదు. సో దానివల్ల కూడా ఇండియా ఈజ్ టేకింగ్ వన్ స్టాండ్. అంటే వెస్ట్ ఏషియాలో మనం ఇదివరకు కూడా ఇజ్రాయెల్కు, ఇజ్రాయెల్ రైవల్స్కి మధ్య వీ యూస్ టు మెయింటైన్ అవర్ బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ ఎందుకంటే మనకు డైరెక్ట్ స్టేక్స్ లేవు. మనం ఏం బాధపడు ఇండియా పాక్ వార్, ఇండియా చైనా ఘర్షణ అంటే మన డైరెక్ట్ స్టేక్స్. ఇక్కడ మన డైరెక్ట్ స్టేక్స్ లేవు, మన ప్రమేయం లేదు, కానీ దాని ప్రభావం మన మీద పడుతుంది కనుక ఆ ప్రభావానికి కోసం మనం న్యూట్రాలిటీని తీసుకున్నాం. సో ఆ ఇండిపెండెంట్ స్టాండ్ను, న్యూట్రాలిటీ మనం తీసుకున్నాం. ఎందుకంటే మనకు సంబంధం లేని వారు కనుక మనమేమి ఆ వారు కారణము కాదు, మనం చెప్తాడు ఎవడు వినేవాడు కూడా లేడు. కానీ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ను కాస్త టిల్ట్ అయింది ఇజ్రాయెల్ వైపుగా అన్నది విమర్శ వచ్చింది. ఆ విమర్శ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ విమర్శలో మరో భాగం ఏంటంటే ఖమేనీని అంతం చేసినా కూడా మాట్లాడలేదు ఇండియా. కనీసం ఇది ఒక సావరెన్ కంట్రీ పైన అటాక్ చేసి ఆ లీడర్ మంచోడా చెడ్డోడా తర్వాత సంగతి, అతన్ని అటాక్ చేసి చంపేయడం అనేది ఇంటర్నేషనల్ లా వయలేషన్. నాటో మెంబర్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీ అయిన స్పెయిన్ తీవ్రంగా ఖండిస్తోంది. కనీసం స్పెయిన్ చేసిన సాహసాన్ని కూడా ఇండియా ఎందుకు చేయలేకపోతుంది? ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు అన్ని దేశాలు అవసరం కదా. పోనీ మనం క్లియర్గా అమెరికాకు, ఇజ్రాయెల్ వైపు ఉంటే మనకు ఉపయోగపడతారా? మనకు ఇండియా పాక్ ఆపరేషన్ సింధు టైంలో అమెరికా ఏమి ఉపయోగపడింది మనకు? సో అందువల్ల ఈ వైఖరి మన ప్రయోజనాలకు కూడా ఉపయోగపడదు కదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. పోనీ సౌదీ అరేబియా మన శత్రువైన పాకిస్తాన్తోనే డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది కదా. ఇలా పాకిస్తాన్ పైన మనం మళ్ళీ ఆపరేషన్ సింధూర్ జరిపితే పాకిస్తాన్ మద్దతుగా సౌదీ అరేబియా వస్తుంది వాళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం. మరి అలాంటప్పుడు మనం కంప్లీట్గా అమెరికా, ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలైన అమెరికా మిత్ర దేశాలైన సౌదీ ఇటువైపు మనం ఎందుకు ఉండాలి అని, మనకేం అవసరం అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, తాజాగా మీకు ఇరాన్ అటాక్ చేస్తున్న రెండు దేశాలు తుర్కీ, అజర్బైజాన్, ఇండియా పాక్ వార్లో పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న దేశాలు ఈ రెండు. మరి పాకిస్తాన్కు మద్దతుగా ఉన్న రెండు దేశాలు ఇరాన్ అటాక్ చేస్తే ఇండియాకు లాభమే కదా, మనం ఎందుకు రియాక్ట్ కాం? సో పాకిస్తాన్ అటాక్ చేసిన, పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి
భారత్పై దాడికి పాకిస్తాన్ సహకరించిన తుర్కీ అజర్బైజాన్ల పైన ఇలా ఇరాన్ దాడి చేసింది. నీ పర్పస్ నెరవేరింది కదా, మరి మనం ఎందుకు దాన్ని ఆహ్వానించకూడదు? ఇలాంటి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఇది అనివార్యమైంది మోడీ ప్రభుత్వానికి ఈ మేరకైనా వైఖరి మార్చుకోవడం. ఎందుకంటే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అటాక్ చేశాయి. ఇది క్లియర్గా ఇండియన్ ఇంట్రెస్ట్లకు దెబ్బ తగులుతోంది. భారతదేశ ప్రయోజనాలకు దెబ్బ తగిలిన మోడీ ప్రభుత్వానికి ఉన్న ఐడియాలజికల్ రీజన్స్ వల్ల, అంటే దేశీయ పొలిటికల్ ఎజెండాను బేస్ చేసుకొని ఫారిన్ పాలసీని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ను అనుసరిస్తోంది. దేశీయ పొలిటికల్ ఎజెండా అయిన యాంటీ ముస్లిం పాలిటిక్స్ను ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా పెట్టి, ఇరాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ కనుక, ఇజ్రాయిల్ అనేది యాంటీ ముస్లిం కంట్రీ కనుక ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తున్నారు అనే విమర్శ పెద్ద ఎత్తున మొదలైంది. దీనికి తోడు ఈ వార్ ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ అమెరికాలోనే కాదు, హోల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా ఈ వార్కు వ్యతిరేకంగా ఉంది. మీరు ఇండియాలో కూడా విపరీతంగా జనం చూస్తున్నారు. ఎక్కడ పోయినా ఇదే చర్చ, ఇదే డిస్కషన్. ఇప్పుడు నేను ఈ వార్ జరిగిన 28 నుంచి ఇప్పటి వరకు ఈ 6 daysలో కనీసం నా వీడియోలో 40 లక్షల మంది చూడొచ్చు నా ఛానల్లోనే. ఇంకా ఇతరత్ర ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అందులో 8 వీడియోలు 1,00,000 మంది చూశారు మినిమం. సో ఇంత రెస్పాన్స్ నాకు ఇంతవరకు చాలా వాటి మీద మాట్లాడాక ఎప్పుడు రండి. కారణం ఏంటంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ట్రంప్ పైన బాగా వ్యతిరేకత ఉంది మన దేశంలో. ఈ వార్తో సంబంధం లేదు అది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవాళ ట్రంప్ తిడుతున్నారు. నేను నిన్న వరంగల్లో పెళ్ళికి పోతే వాళ్ళు చెప్తున్నారు, మా పిల్లలు ఐటీలో పనిచేస్తున్నారు సార్, ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు పోతున్నాయి, ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఐటీలో జాబ్స్ లేవు, సో ట్రంప్ మన మీద అటాక్ చేస్తున్నాడు. అంటే మోడీ ఫ్రెండ్ అయిన ట్రంప్ పట్ల భారతదేశంలో తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత లేదు. ఇండియాలో కనుక ట్రంప్ ఓట్లేమంటే ఘోరంగా ఓడిపోతున్నాడు. సో ఇది మోడీ పైన, బీజేపీ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఓట్ బేస్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ ఓటర్లలో ఇవాళ మోడీ ఫ్రెండ్ అయిన ట్రంప్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత. సో అందువల్ల పబ్లిక్ ఒపీనియన్లో ట్రంప్కు వ్యతిరేకంగా, యుఎస్కి వ్యతిరేకంగా పెరుగుతోంది, వార్కు వ్యతిరేకంగా. మరోవైపు ఇరాన్లో చిన్నారులు 160 మంది చిన్న పిల్లలు చంపేశారు. ఇవన్నీ మన పేపర్లో కూడా, మన ఆంధ్రజ్యోతిలో కూడా పేజ్ 1లో చాలా పెద్ద వార్త వచ్చింది చూడండి. సో అందువల్ల మన దేశంలో కూడా పబ్లిక్ ఒపీనియన్ వన్ సైడెడ్ లేదు. పొలిటికల్ ఒపీనియన్ ఏమో బీజేపీ వన్ సైడెడ్గా ఉంది, మోడీ వన్ సైడెడ్గా ఉన్నాడు. కానీ భారత ప్రజలు వన్ సైడెడ్గా లేరు. భారత ప్రజలు దే ఆర్ నాట్ బయింగ్ దిస్ ఎజెండా. ఇరాన్ ఏదో ముస్లిం కంట్రీ, ఇజ్రాయెల్ ఏదో ముస్లిం కంట్రీ అటాక్ చేస్తుంది. మరి సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ కదా, యుఏఈ ముస్లిం కంట్రీ కదా, అజర్బైజాన్ ముస్లిం కంట్రీ కాదు, తుర్కీ ముస్లిం కంట్రీ కాదు. ఈ ముస్లిం యాంటీ ప్రో ముస్లిం సంబంధమే ఉన్నది దీంట్లో. బెహ్రీన్, ఖతార్, ఇప్పుడు ఇవన్నీ ముస్లిం కంట్రీసే కదా. మరి అవన్నీ ఇజ్రాయెల్ కూడా అనుకూలంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి కదా, అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి కదా ఇవన్నీ. మరి అమెరికాకు అనుకూలంగా ముస్లిం దేశాలు ఉన్నాయి, అమెరికాను ప్రశ్నిస్తున్న ఇరాన్ ముస్లిం కంట్రీ. మనకెందుకు పంచాయతీ ముస్లిం వర్సెస్ యాంటీ ముస్లిం ఎక్కడ? సో అందువల్ల బీజేపీ వైఖరిని భారత ప్రజలు అంగీకరించడం లేదు. సో మీరు ఎక్కడన్నా కావాలంటే పోల్ జరపండి, తెలుస్తుంది. మా మోడీ ప్రభుత్వ వైఖరి పట్ల భారత ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదు. సో ఇది అర్థమవుతున్న కొద్దీ ఈ వైఖరిలో కాస్త మార్చుకొని చనిపోయిన 2 రోజుల తర్వాత ఇరాన్ సంతాపం ప్రకటించి సైనిక ఘర్షణలతో వివాదాల పరిష్కారంగా, నేను అంతకుముందే చెప్పాను చూడండి, రష్యాలపై దిస్ ఇస్ నాట్ ద ఇరాన్ వార్ అన్న మోడీ ఇక్కడ నెతన్యాహు దగ్గర ఎందుకని లేదు? ఇప్పుడు ఈ సైనిక ఘర్షణలతో వివాద పరిష్కారం అనొచ్చు కదా, అనలేదు కదా నెతన్యాహుతోని. నువ్వు సైనిక ఘర్షణలతో ఏ వివాదం పరిష్కారం కాదు, నువ్వు చేయకని అన్నడా? అనలేదు కదా. అక్కడ ఉక్రెయిన్లో చిన్నపిల్లల మీద రష్యన్ బాంబులు పడుతున్నావు ఖండించాడు. ఇక్కడ ఇరాన్ పైన చిన్నపిల్లలు చంపేస్తే బాంబులు కనీసం దానిపైన స్పందించలేదు. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా కూడా వ్యతిరేకత ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది కనుక ఈ మేరకైనా కాస్త రియాక్ట్ అయినట్టుగా ఉంది.